పైసా పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే మార్గాల గురించి రియల్ బూమ్ ఫౌండర్ శ్రీనివాస నాయుడు గారిని కలవటానికి మేము గుంటూరు బయలుదేరామండి. వీడియో పూర్తిగా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. తన ఆలోచనలతో సమాజంలో అందరూ బాగుండాలి, తన వద్దకు వచ్చేవారందరూ కూడా మంచిగా డబ్బులు సంపాదించాలని కోరుకునే దూబిశెట్టి శ్రీనివాసరావు గారు రియల్ బూమ్ అధినేత. వీరి వద్దకు మేము గుంటూరు బయలుదేరామండి, హెడ్ ఆఫీస్కి. వీడియో పూర్తిగా చూడండి. ఎస్టేట్ పూర్తిగా పడిపోవడానికి కారణం మధ్యవర్తులు కానీ వెంచర్ ఓనర్స్ కానీ ఒక 10 సంవత్సరాలకి ముందు ఎంత రేటు ఉంటుందో ఆ రేటు ఇప్పుడు పెంచి ఉండటం వల్ల సామాన్యుడు కొనే పరిస్థితి లేదు. అయితే ఈ టైంలోనే దూబిశెట్టి శ్రీనివాసరావు గారు తన వినూత్న ఆలోచనలతో సామాన్యుడికి అందుబాటులో తెచ్చే విధంగా, అలాగే దీనిపై ఆధారపడి ఉన్న అసోసియేట్స్ కూడా అందరూ బాగుపడే విధంగా తను ఒక ప్రణాళిక చేశారండి. వారి మాటల్లో చెప్తారు పూర్తిగా. వారి సలహా కోసం మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ రకంగా ప్రయాణం చేసి దూబిశెట్టి శ్రీనివాసరావు గారు కలవటం అంటే మన ఇంటికి మనం వెళ్ళటమే. మాతృప్రేమ అనేది అక్కడ వారు చూపిస్తారు. అక్కడ రోహిత్ గారు, కోటా శ్రీనివాసరావు గారు ఉంటారు. వారందరూ కూడా మనకితో ఎంతో మర్యాదగా, ఎంతో ప్రేమతో మనకి అన్ని విషయాలు మనకి వివరిస్తారండి. గుంటూరు రైల్వే స్టేషన్లో దిగామండి, హెడ్ ఆఫీస్కి పోయాము. అక్కడికి పోగానే తల్లి కడుపును చూసినట్టుగా అక్కడ మనకు కడుపు నిండా భోజనం పెడతారండి. ఎవరు వచ్చినా కూడా ముందు భోజనం పెడతారు అందరికీ. మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక మీటింగ్ జరుగుతుందండి. ఆ మీటింగ్లో మేము కూడా పాల్గొన్నాం. తర్వాత దూబిశెట్టి శ్రీనివాసరావు గారు ప్రసంగించారు. కూడా మనకున్న మార్కెటింగ్ శక్తితోటి అందరిని మించి మనం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తా వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నాం. దాన్ని సహకరించడానికి మన ఆమంచి సోములు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సార్ మాటల్లో మనం మన రియల్ బూమ్కి సహకరించే దీనిలో ఒక 5 నిమిషాలు సార్ని మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. ఈరోజు రియల్ ఎస్టేట్ రియల్ బూమ్ అనే కాన్సెప్ట్తో కొన్ని వేల మందికి ఉపాధి కాకుండా ప్రతి ఒక్కరిని కూడా కోట్లాది తీరి కోటీశ్వరులను చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ముందుగా తలపెట్టిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనిలో మా వంతు నేను కూడా భాగస్వామిని అయ్యి ఈ కాన్సెప్ట్లో మా నాన్నకి వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమానికి మనాడు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా నా వంతు నేను కృషి, నా వంతు నా
శ్రీనివాసరావు గారిని చూడగానే వేరే వెంచర్స్ వారు అనుకునే విధానం. ఏంటి మమ్మీ ఎవడీడు? చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస నాయుడు, మాది గుంటూరు. ఈ రైల్ బూమ్ అనే సంస్థని పెట్టాలని చెప్పేసి అనుకున్నది ఒక 14 సంవత్సరాల క్రితం. ఈ 14 సంవత్సరాల నుండి మొత్తం పాన్ ఇండియాలో మాకున్న మిత్ర బృందంతో ఈ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాలు, అదేవిధంగా అత్యాశతోటి వెంచర్ ఓనర్స్ చేస్తున్న పనిని అందరం కలిసి సంఘటితంగా ఎప్పుడైతే ఎదుర్కొంటామో అంతా కూడా సిస్టమ్ని మనం సెటరేట్ చేయొచ్చు అన్న దీన్ని ట్రాక్లోకి తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది. కాబట్టి దీంట్లో ఇప్పుడు మాకు టోటల్గా 1,06,000 మంది అసోసియేట్స్ అవటం జరిగింది పాన్ ఇండియా లెవెల్లో. ముఖ్యంగా మనకి ఏపీ అండ్ తెలంగాణలోనే పెద్ద ఎత్తున మనతోటి అసోసియేట్స్ జాయిన్ అవటం జరిగింది. ఇప్పుడు వచ్చేసేసి పాన్ ఇండియాలో మొత్తం కూడా నెట్వర్క్ విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు మనకి సిలిగుడిలో వెంచర్ వచ్చిందండి. అదే రకంగా బాగల్పూర్లో ఆఫీస్ ఓపెన్ చేసుకోబోతున్నాం. అదే రకంగా అక్కడ కూడా వెంచర్ వచ్చింది. అట్లానే అయోధ్య, అదే రకంగా ఢిల్లీ ఎంసీఆర్లో ఆల్రెడీ మన ఆఫీస్ ఢిల్లీలో కూడా ఉందండి, యాదవ్ పార్క్ రోహతక్ రోడ్లో. కాబట్టి ఈ ప్రక్రియని మనం చాలా వేగవంతంగా పాన్ ఇండియా విస్తరించడానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే మనం ఫ్రాంచైజీ సిస్టమ్ అనే దాన్ని డెవలప్ చేసి, అంటే సహజంగా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళని బ్రోకర్స్ అని, ఏజెంట్స్ అని, మీడియేటర్స్ అని అంటుంటారు. మన సంస్థలో వాళ్ళని మనతో పాటు అసోసియేట్స్గా పిలవటం జరుగుతుంది. ఈ క్రమంలో మనందరం కలిసి భాగస్వామ్యంతో నెలకొల్పిన సంస్థే ఈ రియల్ బూమ్ సంస్థ. కాబట్టి దీంట్లో మానవుడి అవసరాలు ఎన్నైతే ఉన్నాయో, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ అన్ని రకాల సర్వీసులను కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో చేరిన ప్రతి వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్ లెక్క భావించి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ కానీ, అట్లానే కన్జ్యూమ్ చేసుకోవటానికి వస్తువులు కానీ, అదే రకంగా సర్వీసెస్ కానీ, అదే రకంగా సొల్యూషన్స్ కానీ అన్నిటిని మనం ఈ సంస్థ ద్వారా అందరికీ తెలియజేయటం జరుగుతుంది. దీంట్లో ఎవరు కూడా ₹1 పే చేయాల్సిన పని లేదు. కేవలం వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళకున్న పరిచయాలని ఈ సంస్థకి పరిచయం చేసినట్లయితే వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సంస్థే చూస్తా ఏదైతే వచ్చే ఆదాయం ఉందో అందరం కూడా పంచుకోవటం జరుగుతుంది. ఈ క్రమంలో మనం టోటల్గా మనకు వచ్చే ఆదాయంలో 92.4% పంచుతా 7.6% తోటే మిగతా మన సంస్థకు సంబంధించిన కార్యకలాపాలన్నీ అడ్మిన్లు కూడా మొత్తం దాంతోటే నడుపుతా ఉన్నాం. ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరికి మనం తెలియజేయడం జరుగుతుంది. సహజంగా 7,000 నుంచి దగ్గర మనం ₹2,000కి గజం అమ్ముతా ఉన్నాం. అట్లానే 21,000 దగ్గర 13,000కి, అదే రకంగా 10,000 దగ్గర 5,000కి. ఈ రకంగా ప్రతిదీ అపార్ట్మెంట్ కూడా 1+1 ఆఫరు. ఈ రకంగా ఫస్ట్ మన సంస్థ ఏం చేస్తుంది ఏందన్నది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రియల్ భూమిలో ఉన్న వెంచర్స్ను ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇంత తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారు ఏందన్న దాని మీద కూడా కస్టమర్స్కి కూడా ఒక రకమైన సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకోవటానికి మన దగ్గర ఖచ్చితంగా మన టీం వర్క్ ఎట్లా చేస్తాము, ఒక వెంచర్ ఓనర్ వచ్చినప్పుడు సహజంగా ఇవాళ అక్కడ ఉన్న రేట్ ఏంటి, ప్రజలు ఎంత రేటుకి అయితే తీసుకోగలరు అన్నది కరెక్ట్గా ఉందా లేదా అన్న దీంతో మనం 1-4 సార్లు విచారించిన దీని తర్వాతనే టేకప్ చేయడం జరుగుద్ది. అంతేకాకుండా ఏదో వచ్చారు ఏదో అన్న దీంతో కాకుండా అక్కడ మన టీం నెట్వర్క్ను బట్టి, అక్కడ ప్రజల అవసరాలను బట్టి మాత్రమే మనం
ఈ సబ్జెక్ట్ని ఏదైనా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే రకంగా మన దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ అన్నది మానవుడి అవసరాల్లో చివరి అవసరం. దానికి ముందు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. సెల్ ఫోన్ రీఛార్జ్, అట్లానే డిటిహెచ్, అట్లానే బస్ టికెట్, ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్, అట్లానే కన్జ్యూమర్ ఐటమ్స్ వచ్చేసి గ్రాసరీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, బట్టలు, బంగారం, అన్ని రకాల సర్వీసులు, మనిషికి సంబంధించిన ఎలక్ట్రికల్ సర్వీస్ కావచ్చు, పంప్లర్ సర్వీస్ కావచ్చు, అట్లనే ఏసీ మెకానిక్స్, కార్ మెకానిక్స్, టోటల్ అన్నీ మన దగ్గర దొరకంది రెండేనండి. పురుగు మందులు, మందు తప్పితే అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జీవిత టైంలో ఈ రీల్ భూమిలో మెంబర్ అవటం ద్వారా ఒక 25 లక్షల నుంచి ₹1 కోటి ఆదా చేసుకునేది ఉంటుంది. అదే రకంగా ఎవరైతే మెంబర్ అవుతారో వాళ్ళకి 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం. అదే రకంగా 5 లక్షల డిస్కౌంట్ కార్డు ఇస్తా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని ప్రతి వాళ్ళు కూడా మీకు ఎవరైతే మిమ్మల్ని పరిచయం చేస్తారో వాళ్ళ దగ్గర క్షుణ్ణంగా తెలుసుకుంటే సరిపోతుంది. లేకపోతే ప్రతి వారం జూమ్ మీటింగ్ ఉంటుంది. ఆ జూమ్ మీటింగ్లోకి వచ్చినట్టయితే వివరంగా తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ప్రతి చోట కూడా గ్రూప్ మీటింగ్స్, పెద్ద గ్రూపింగ్స్, అట్లానే గ్రూప్ మీటింగ్స్, అదే రకంగా పెద్ద హోటల్స్లో కూడా మనం పెద్ద సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దానికి అటెండ్ అయినా లేకపోతే దానికి సంబంధించిన ప్రతి వీడియో కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రీల్ భూమ్ అనే పేరు కొట్టగానే, రీల్ భూమ్ ఇండియా అని కొట్టగానే మనకు సంబంధించిన ఇప్పుడు దాకా మనం చేసిన ప్రోగ్రామ్స్ కానీ, మనం తీసుకుని టేకప్ చేసిన వెంచర్స్ కానీ, మనం చేయబోయే కానీ మొత్తం కూడా అన్ని కూడా వివరంగా తెలియజేయడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. అదే రకంగా ఇప్పుడు మనం కొత్తగా రిసార్ట్ కాన్సెప్ట్ అన్న దాని ఒకదాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ప్రతి మానవుడికి కోరికలు ఉంటాయి. కోరికను తీర్చడమే బిజినెస్ అండి. కాబట్టి ఈ బిజినెస్ దీనిలో మనం సెల్ ఫోన్ ఫస్ట్ కొత్తలో రిలీజ్ అయినప్పుడు ₹16 అవుట్ గోయింగ్, ₹8 ఇన్కమింగ్ ఉండేది. ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారి ఫోన్ మాట్లాడినా బాగుంటుంది, లేకపోతే ఒకసారి ముట్టుకున్నా బాగుంటుంది అని చెప్పేసి అని అనుకునేవాళ్ళు. ఇవాళ మన దేశ జనాభాకి మించిన సిమ్ కార్డులు అమ్మకం జరిగింది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ అలవాటైతే దానికి సంబంధించి ప్రతిది కూడా బిజినెస్ జరుగుద్ది. అదే రకంగా ₹1,00,000 పెట్టి మెంబర్షిప్ తీసుకోలేక, లేకపోతే వాళ్ళ కోరికల్ని ఏదైతే ఉన్నాయో తీర్చుకోలేకపోయే వాళ్ళకి రీల్ భూమ్ ద్వారా రీఫ్రెష్ రిసార్ట్స్ అని చెప్పేసి అని ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేయడం జరిగింది. కేవలం ₹30,000 బ్రౌన్స్ కార్డ్ తోటి 10 సంవత్సరాల పాటు రిసార్ట్స్లో వాళ్ళు రీఫ్రెష్ అవడానికి తగ్గ ఎంజాయ్మెంట్ తగ్గ ప్రయత్నాలు చేయడం జరుగుద్ది. అది ఎవరైతే కార్డు తీసుకుంటారో వాళ్ళకు కూడా 10 లక్షల ఇన్సూరెన్స్ 10 సంవత్సరాల పాటు, అదే రకంగా 5 లక్షల డిస్కౌంట్ కార్డు ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా 99 సర్వీసెస్ కూడా వాళ్ళకి ఫ్రీగా లాగిన్ ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి ప్రతిదీ దీని తర్వాత బ్రౌన్స్ తర్వాత సిల్వర్, గోల్డ్, డైమండ్ అని చెప్పేసిన కార్డ్స్ కూడా ఉన్నాయండి. 60,000, 1,80,000, 10 లక్షలు. 10 లక్షలు ఇచ్చిన వాళ్ళని మనతో పాటు షేర్ హోల్డర్ చేసుకొని వాళ్ళకి మనం ఎక్కడైతే రిసార్ట్స్ కట్టదలుచుకున్నాం అక్కడే ల్యాండ్ని ఇస్తా, దాన్ని అక్కడ ఎప్పుడైతే మనం కన్స్ట్రక్షన్ చేస్తాం ల్యాండ్ రేటు పెరుగుద్ది. అదే రకంగా వాళ్ళకు కూడా ఒక 10 సంవత్సరాల పాటు 10 రోజుల పాటు నెలకి సంవత్సరానికి 10 రోజుల పాటు ఎంజాయ్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తా ఉన్నాం. అదే రకంగా డివిడెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది 3 నెలలకు ఒకసారి. ఈ రకంగా మనం ఫస్ట్ మనలో ప్రతిదీ కూడా కంపేర్ చేసుకోవటానికి అవసరమైన నాలెడ్జ్ని మనం జొమాటోలో తీసుకుంటే ఎంత అవుతుంది, అమెజాన్లో తీసుకుంటే ఎంత అవుతుంది, అదే రీల్ భూమ్ ద్వారా తీసుకుంటే ఎంత అవుతుంది అన్నది కూడా కంప్లీట్గా మనం కంపారిటివ్ చార్ట్ కూడా మీకు అందరికీ పంపించడం జరుగుద్ది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇది మన ఫ్యామిలీ అని భావించి ప్రతి వాళ్ళు కూడా దీంట్లో ఎంటర్ అయ్యి 10 మందికి మీరు కూడా ఈ కంపెనీ గురించి తెలియజేసినట్టయితే మీరు కూడా ఫ్యూచర్లో చాలా పెద్ద మొత్తంలో లక్షల్లో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అని లేదు, లేకపోతే గృహిణులని కాదు, లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు అవసరమేనండి. కాబట్టి మనం పని చేసినా చేయకపోయినా తినటం అయితే తప్పదు. కాబట్టి దానికి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు కానీ అన్ని రకాల ప్రోడక్ట్స్ కానీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి దీన్ని అన్నిటిని కూడా మీరందరూ ఒకసారి
కంపెనీ గురించి డీటెయిల్స్, అట్లానే కంపెనీకి సంబంధించిన వీడియోస్ కానీ అంతే కూడా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించడంతో పాటు 10 మందికి సహాయపడ్డట్టు అవుద్ది. కాబట్టి ఈ వీడియో చూసిన మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసినందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ద్వారా కూడా మీకు మనీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి వాళ్ళు కూడా కోటేశ్వర్లు కావాలని కోరుకుంటూ రియల్ భూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అండ్ A to Z సర్వీసెస్, మీ శ్రీనివాస్ నాయుడు. థ్యాంక్ యూ సార్. నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. మీటింగ్ అయిపోగానే శ్రీనివాస నాయుడు గారు, రోహిత్ గారు, కోట శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారి సహకారాలు మొత్తం తీసుకొని మేము తిరుగు ప్రయాణం ఖమ్మం బయలుదేరామండి. ఇది ఆఫీసు ఒక బయట ప్రాంతము. మీటింగ్ అయిపోయి మొత్తం అయిపోయేసరికి రాత్రి 9:30, 10 అయింది. మేము 11ంటికి అట్లా ఖమ్మం బయలుదేరామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.